నమస్కారం నమస్తే. సార్. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ సమర్థనీయమే అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం చూసాం సార్. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే ఎల్లకాలం మీ రిజర్వేషన్ ఉండాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సార్. మీరేం చెప్తారు సార్? ఇది అంటే ఎల్లకాలం రిజర్వేషన్ ఉండాలా లేదా అనేది వేరే చర్చ. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ముందు చూద్దాం. ఓకే. సుప్రీంకోర్టు ఇదొక చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. 7 సభ్యులతో జడ్జిలతో కూడిన ధర్మాసనం. దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు, రాజ్యాంగ ధర్మాసనం. ఇందులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, బిఆర్ గవాయ్, ఎస్సి శర్మ, విక్రమ్నాథ్, బేలా త్రివేది, పంకజ్ మెతాల్, మనోజ్ మిశ్రా, ఈ 7 మందితో కూడిన ధర్మాసనం నిన్న ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఏంటంటే ఎస్సీ ఎస్టీలలో సబ్ కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాల, మాదిగ, ఈ 2 ఉంటాయి. ఎస్సీలే వాళ్ళు మాలలు, మాదిగలు. అట్లాగే మాదిగల్లో మళ్ళీ కొన్ని సబ్ కేటగిరీలు ఉంటాయి. మాలల్లో మళ్ళీ రెల్ల, ఇలాంటి సబ్ కేటగిరీలు ఉంటాయి. సో ఈ సబ్ కేటగిరీలకు కూడా సపరేట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు బీసీల్లో ఏబిసిడి ఉన్నాయి కదా, అలాగా ఎస్సీ ఎస్టీలో కూడా ఏబిసిడీలు చేసి ఏ కింత, బి కింత, సి కింత అని ఇవ్వాలి అనేది బేసిక్గా చెప్పింది. ఇప్పటివరకు ఏంటంటే ఎస్సీ ఎస్టీలలో ఈ కేటగిరీలు లేవు. బీసీల్లో ఈ కేటగిరీలు ఉన్నాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, అలా బీసీల్లో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలో ఇది చేయలేదు. బీసీలు అంటే అనేక కులాల సమాహారం కాబట్టి చేయలేదు. ఎస్సీలు అంటే బేసిక్గా హోమోజెనస్ అంటారు. అంటే అదంతా కూడా ఎస్సీలంతా ఏకంగా ఒకే రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనేది రాజ్యాంగంలో 341 ఆర్టికల్ చెబుతుందని చెప్పి గతంలో 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం 2005లో జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న కేసులో 2004లో వెళ్ళింది ఆ కేసు. 2005లో జడ్జిమెంట్ వచ్చింది ఈవి చిన్నయ్య కేసు. ఆ తర్వాత అనేక హైకోర్టులు ఈవి చిన్నయ్య కేసుని బేస్ చేసుకొని కొట్టేస్తూ వచ్చాయి. రిజర్వేషన్ చాలామంది అడుగుతుంది. మంద కృష్ణమాదిగ ఉద్యమం ఎప్పటి నుంచో మనకు తెలుసు. నేను ఆర్ఎస్సి రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 94లోనే మంద కృష్ణమాదిగ సపోర్ట్గా, వర్గీకరణకి సపోర్ట్గా మేము అప్పుడు ప్రకటించాం విద్యార్థి సంఘం తరఫున. తర్వాత మావోయిస్ట్ పార్టీ, అప్పట్లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఆ తర్వాత 96లో చంద్రబాబు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ, మాదిగలకి సపరేట్ రిజర్వేషన్ ఉండాలని సపోర్ట్ చేస్తూ, ఏబిసిడిగా డివైడ్ చేస్తూ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం కూడా, అసెంబ్లీలో తీర్మానం కూడా చంద్రబాబు చేశారు. ఆ తర్వాత కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ వచ్చాయి, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఓట్ల కోసం ఆయా రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదిక ఎవరి మాలల ఓట్లు ఎక్కువగా ఉండి మాలల ఓట్లు మనకు కావాలంటే వ్యతిరేకించారు. మాదిగల ఓట్లు కావాలని, ఇప్పుడు తెలంగాణ మాదిగల పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ అన్ని పార్టీలు కూడా దాదాపు ఇక్కడ వర్గీకరణ సపోర్ట్ చేశాయి. సో అలాగా ఇది ఎప్పటి నుంచే రాష్ట్రాల్లో ఈ రాజకీయాలు నడుస్తుంది. సెంట్రల్లో కూడా బీజేపీ కూడా స్ట్రాంగ్గా దీన్ని సపోర్ట్ చేసింది. కానీ ఆచరణలో బీజేపీ ఎందుకు 341 ఆర్టికల్ని, ఈ 341 ఆర్టికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. అందులో బ్రాకెట్ 2 అనేది ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడుతుంది. సో దాన్ని ఎందుకు మార్చలేదు అన్న విమర్శ బీజేపీ మీద కూడా ఉంది. అయితే దీని మీద గట్టిగా కృషి చేసింది మాత్రం, లీగల్గా కృషి చేసింది మాత్రం కాంగ్రెస్, ఆప్ లాంటి పార్టీలే. ఎందుకంటే ఇక్కడ జడ్జెస్ మన అడ్వకేట్స్ చాలామంది కాంగ్రెస్ అడ్వకేట్సే ఎక్కువ గట్టిగా ఈ కేసుని సుప్రీంకోర్టులో వాదించారు. కపిల్ సిబాల్ కానీ, సల్మాన్ ఖుర్షిద్ కానీ, ఆ తర్వాత మొన్న చంద్రబాబు వాదించిన సిద్ధార్థ లోత్రా కానీ, గోపాల్ శంకర్ నారాయణ కానీ, వేణుగోపాల్ కానీ, డాక్టర్ మురళీధర్, వీళ్ళందరూ వర్గీకరణ ఉండాలి అని సుప్రీంకోర్టులో గట్టిగా ఆర్గ్యూ చేసిన సీనియర్ అడ్వకేట్స్ అనమాట. ఇందులో కాంగ్రెస్ అండ్ ఆపు విషయంకి వస్తే 2020లో పంజాబ్లో అక్కడున్న వాల్మీకీస్ అంటారు వాళ్ళని, మన వాల్మీకులు అంటాం కదా, వాళ్ళు వాల్మీకీస్ అండ్ మజాబీ సిక్కులు అంటారు. వీళ్ళు ఎస్సీలు అనమాట. ఈ మజాబీ సిక్కులకి, వాల్మీకులకి సపరేట్ కేటగిరీగా ఎస్సీల్లో రిజర్వేషన్ని స్టేట్ అనౌన్స్ చేసింది ఉద్యోగాల్లో. దానికి వ్యతిరేకంగా అక్కడ దేవేందర్ సింగ్ అనే అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు పంజాబ్ అండ్ హర్యానా ఉమ్మడి కోర్టు, అది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు
గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ చెల్లవని కొట్టేసింది. ఈ మన ఈవి చిన్నయ్య కేసుని బేస్ చేసుకొని ఈ హైకోర్టు కొట్టేసింది. అంటే ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏంటంటే ఈ వర్గీకరణ ఉండాలా లేదా అనేది. అప్పట్లో 5గురు కూడిన బెంచి వర్గీకరణ ఉండకూడదు, ఇది రాజ్యాంగంలో 341 ఆర్టికల్కి విరుద్ధము, 341 ఆర్టికల్లో వర్గీకరణ అనేది లేదు అనేది వాళ్ళు చెప్పారు. దాని తర్వాత 20లో ఆ జడ్జిమెంట్ వచ్చింది పంజాబ్ ప్రభుత్వం. అంటే పంజాబ్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వర్గీకరణకు అనుకూలంగా ఆపు ప్రభుత్వం చేసింది. సో ఇలాగా ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేశాడు, తర్వాత ఆప్ చేసింది, తర్వాత కాంగ్రెస్ ఒక పక్క చేస్తుంది, బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. ఓవరాల్గా చేసినా కూడా కోర్టుల్లో ఇది తేలకుండా ఉన్నింది. అయితే బీజేపీ అనుకోని ఉంటే 341ని సవరించి ఉండొచ్చు, కానీ బీజేపీ ఆ పని చేయలే. బీజేపీ కూడా దీన్ని రాజకీయాలకి ఉపయోగించుకున్నాయి. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఈ ఇష్యూని ఎప్పటి నుంచో తమ రాజకీయాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇప్పుడు ఇది జరిగింది. దీంట్లో ఇప్పుడు 7గురు ధర్మాసనం ఏం చెప్పిందంటే వర్గీకరణ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళకే మళ్ళీ రిజర్వేషన్లు వెళ్తూ ఉన్నాయి అనేది చెప్పారు. ఇందులో 7 మందిలో ఒక్కరు బేలా త్రివేది మాత్రం ఇలాగ వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాను, దీనికి కారణం ఏంటంటే ఆర్టికల్ 341 ప్రకారం ఇలా ఇవ్వడానికి లేదు, ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే ఇవ్వడానికి ఉంది, కానీ ఇలా రాష్ట్రాలకి అధికారం లేదు అనేది ఆమె విభేదించింది. అందువల్ల 6గురు మెజార్టీ జడ్జిలు ఒప్పుకున్నారు కాబట్టి ఇదైంది. ఇందులో జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు, అది కూడా ఇంపార్టెంట్. అది ఇంతకుముందు నువ్వు అడిగిన ప్రశ్న, అసలు రిజర్వేషన్ ఉండాలా లేదన్న దానికి ఆయన కొంత మాట్లాడారు. ఈ జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చి కాబోయే దళిత సిజేఐ అనమాట, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నాడు ఈయన. సెకండ్ దళిత్ అని చెప్పచ్చు ఆ పోస్ట్లోకి వెళ్ళిన. ఫస్ట్ కేజీ బాలకృష్ణ, సెకండ్ ఈయన అవుతున్నారు దళిత సిజేఐ అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేంటంటే క్రీమీ లేయర్, ఎప్పటి నుంచో ఈ చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు దళితుల్లో ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఆ ఫ్యామిలీలో మళ్ళీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఇవ్వాలా, ఆ రిజర్వేషన్లు దళితులు వెనకబడిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది ఈయన కూడా ఇప్పుడు ఆర్గ్యూ చేశారు. ఆయన ఏమన్నా అంటే 1949లో అంబేద్కర్ చెప్పిన దాన్ని కూడా కోట్ చేశారు గవాయ్ గారు. కొటేషన్ ఏంటంటే సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం అనేది ఉండదు. అంటే సామాజికంగా అందరూ డెమోక్రటిక్గా అందరూ సమానంగా లేకపోతే, సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం కూడా ఉండదు. సో దళితుల్లో కూడా కొంతమంది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ప్రధానంగా మాలలకే ఈ రిజర్వేషన్లు ఎక్కువగా అందింది, మాదిగలకి అందలేదు అనేది వాళ్ళ ఉద్యమం యొక్క ప్రధాన ఇది. సో ఒకసారి వాళ్ళు పైకి వెళ్ళినాక వాళ్ళు రిజర్వేషన్లు ఉపయోగించుకొని వాళ్ళే వెళ్తుంటారు. సో ఈ క్రీమీ లేయర్ అంటే అదనమాట. సో ఈయన గవాయ్ గారు ఏమన్నారంటే ఒక అభివృద్ధి చెందిన ఎస్సీలో ఉండే ఒక బాలికతో పోలిస్తే ఒక చెత్త వేరుకునే అదే కులంలో బాలిక ఇద్దరిని మనం కంపేర్ చేయలేము. ఒకసారి కంపార్ట్మెంట్లోకి ఫస్ట్ వెళ్ళిన వాడు ఇతరులని రానివ్వకుండా చూసుకుంటాడు. సో అందుకని మనం క్రీమీ లేయర్ని ఒక తరానికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి, తర్వాత తరానికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయం చెప్పాడు. దానికి ఎస్సీ శర్మ ఇంకొక జడ్జి దానికి ఏం చెప్పారంటే రెండవ తరాన్ని జనరల్ కేటగిరీలో ఉండే ఇతరులని పోల్చి చూసి రెండో తరానికి ఇవ్వాలా లేదనేది నిర్ణయిస్తే బాగుంటుందని ఆయన చెప్పాడు. ఇలాగా ఆ విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకే ఈ 7 మందికి. సో ఆ విషయం ఇక్కడ తేలలేదు ఇంకా. అంటే రిజర్వేషన్లు అసలు ఎంతకాలం కంటిన్యూ చేయాలనేది ఒక ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అంశమే. ఎందుకంటే నిజానికి ఈ రిజర్వేషన్లు ఒక పక్కేమో ప్రభుత్వ ఉద్యోగాలు కుచించుకుపోతున్నాయి, రోజు రోజు తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండట్లేదు, ప్రైవేట్లో ఏమో రిజర్వేషన్ లేదు. అయితే ఈ రిజర్వేషన్ వల్ల ఖచ్చితంగా దళితుల్లో ఎస్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, ఖచ్చితంగా కొంతమంది అయినా మేలు జరిగింది, చదువుకున్నారు, వివిధ శాఖల్లో ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు, మేధావులు రంగం వచ్చింది, ఇదంతా జరిగింది. అయితే మళ్ళీ వాళ్ళకే చేరాల, కొత్త సెక్షన్లు ఇంకా దాంట్లో వెనకబడిన వాళ్ళకి అందాలనేది ఈ చర్చ బేసిక్గా.
ఇప్పుడైతే ఇది ఒక రకంగా ప్రోగ్రెసివ్ అని చెప్పాలి, ఖచ్చితంగా నేనైతే ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఒక సెక్షన్ వరకే వాళ్ళకి అందిన వాళ్ళే అందుతూ ఉంటే మిగతా వాళ్ళు ఎట్లా వస్తారు? సో రాజ్యాంగ స్పిరిటే అది కదా. అంటే ఆల్రెడీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు. మన గ్రోత్లోకి అందరినీ భాగస్వామ్యం చేయాలి, అది ఈక్వాలిటీ, దీన్ని తీసుకురావాలి. అది తీసుకురాకపోతే ఖచ్చితంగా సమాజానికి అందరికి కూడా అది నష్టమే. ఎందుకంటే అభివృద్ధికి బయట ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో నిరసనని తెలియజేస్తారు. అది నక్సలైట్లుగా మారవచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో వైలెంట్గా మారచ్చు, జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ దీంట్లో లేవు ఇవి. నిజానికి ఆ మధ్య కూడా నేను ఒక సర్వే చూశాను, సిఈఓలు, దేశంలో ఉండే సిఈఓలు అందరినీ చూస్తే 96%, 95% అప్పర్ కాస్ట్ సిఈఓలే ఉన్నారు ప్రైవేట్లో. అండ్ దళితుల నుంచి కానీ ఇంకొక బీసీల నుంచి కానీ సిఈఓలు లేరు. అంటే అర్థం ఏమిటి? ఇప్పటికి కూడా మెజారిటీ కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న వాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళే, అక్కడ కూడా కాస్ట్ కనపడుతుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఇటువంటి తీర్పుల్ని ఆహ్వానించాలి. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఒక నిర్దేశం కూడా చేసింది. అదేంటంటే మీరు ఇచ్చేటప్పుడు 100% సబ్ కేటగిరీకి ఇవ్వకండి. అంటే సబ్ కేటగిరీకి ఇవ్వమన్నారు కదా అని మళ్ళీ 100% వాళ్ళకి ఇస్తే గొడవలు వస్తాయి. సో 100% ఇవ్వకండి, వాళ్ళ జనాభాను బట్టి ఆ రేషియోలో ఇవ్వండి. అందుకని మీరు ఎంపిరికల్ డేటా మీరు కలెక్ట్ చేయండి. ఎంపిరికల్ డేటా పెట్టుకొని ఈ డేటా ప్రకారం ఇప్పుడు మాదిగలకు ఎంత ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓవరాల్గా ఎస్సీ పాపులేషన్లో మాదిగలు ఎంత ఉన్నారు, ఈ డేటాను పెట్టుకొని చేయండి అనేది కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది అమలు అవ్వడానికి అనేక సమస్యలు వస్తాయి. మళ్ళీ దాంట్లో ఇప్పుడు మాదిగలకి ఇచ్చారు, మాదిగల్లో సబ్ కాస్ట్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే మరి మాదిగలు గమ్మున ఉంటారా? మళ్ళీ ఇదొక ప్రాబ్లం. సో ఇవన్నీ అమలైతే కానీ సమస్యలు బయటికి రావు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం చూడాలి.